నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. నా పేరు దొడగట్టి నారాయణ. నేను విద్యార్థి దర్శనం 1986లో విద్యార్థి నాయకునిగా, జూనియర్ కళాశాల కార్యదర్శిగా, చైర్మన్గా కూడా ఎన్నికైనాను. నేను 2 సార్లు ఎంపీటీసీగా అయినాను. మా సిస్టర్ కళ్యాణదుర్గం మండల అధ్యక్షురాలుగా అయింది. నేను ప్రస్తుతం తాజా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఉన్నాను. నాది కళ్యాణదుర్గము. నేను మా కళ్యాణదుర్గంలో మరి ఈరోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సురేంద్ర బాబుకి టికెట్ ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గానికి అమ్మినేని సురేంద్ర గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేటువంటి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాటిలో కానీ నేను చూశాను. మరి ఆయన కళ్యాణదుర్గానికి ఏ సంబంధం లేదు. కళ్యాణదుర్గంలో ఓడిపోయిన 3 రోజుల నుంచి కష్టపడి పనిచేసినటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు నాయకత్వంలో మేమందరూ కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. మరి ఎన్నో కేసులు ఇబ్బంది, నా మీద కూడా 14-15 కేసులు ఉంటాయి. ఎస్టీ కేసులు కూడా పెట్టారు. ఈ విధంగా ఎన్ని కేసులు పెట్టి వేధించినా ఉమామహేశ్వర నాయుడు గారు మాకు అండగా ఉండి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీని బలంగా తీసుకెళ్లాడు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో మాకు తెలియదు. మా మనోభావానికి దగ్గరగా మాకు పనిచేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి జెండా పట్టుకుని మోసినటువంటి ఏ ఒక్కరికి ఇచ్చినా మాకు సంతోషమే. కానీ మరి వైఎస్ఆర్కి సపోర్ట్గా ఉండి, వైఎస్ఆర్కి సానుభూతి పనులుగా ఉండి ఫుల్ యాడ్ ఇచ్చినటువంటి వాళ్ళకి కాకుండా కళ్యాణంలో జెండా పట్టినటువంటి వాళ్ళకి ఏ ఒక్కరికి ఇచ్చినా మేము తప్పకుండా మా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. దయచేసి నారా చంద్రబాబు నాయుడికి పాదాలకు నమస్కరించి చెప్తున్నాము. మా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీని కాపాడండి. కష్టపడిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మనం ఎన్నో సందర్భంలో కష్టపడిన వాళ్ళకే టికెట్ ఇస్తాం, కష్టపడండి మీరు అని చెప్పినటువంటి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కళ్యాణదుర్గం వచ్చేసి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చెప్పడం జరిగింది. కళ్యాణదుర్గంలో కష్టపడిన వాళ్ళకే ప్రోత్సహిస్తాం. మరి మీ ఇన్ఛార్జ్ కూడా చాలా కష్టపడ్డాడు, మరి అట్లాంటి వాళ్ళకి తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పినాడు. మరి ఉమామహేశ్వర నాయుడు గారికి కానీ లేనటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి కానీ ఏ ఒక్కరు కూడా మా కళ్యాణదుర్గంలో కష్టపడేటువంటి వాళ్ళకి మరి టికెట్ ఇస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటాం. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. ఉమామహేశ్వర నాయుడు గారికి తెలుగుదేశం పార్టీని కాపాడాలని ఈ సందర్భంగా నమస్కరిస్తూ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము. ఇదే విధంగా సోషల్ మీడియాలో మరి కళ్యాణదుర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయం పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇట్లా